యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు ప్రభువారు ఒకే చోట స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. యేసు ప్రభువారు ఆయన యొక్క పరిచర్యలో ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాలు సంచరిస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తూ, బోధిస్తూ, రోగులైన వారిని స్వస్థపరుస్తూ, చనిపోయినటువంటి వారిని లేపుతూ అనేకమైనటువంటి స్థలాలకి సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ వాక్యంలో మనం చూస్తే ఆయన యెరూషలేములో పండుగ ఒకటి వచ్చినప్పుడు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేం ప్రాంతానికి వెళ్ళారంట. ఆ సమయంలో ఆ పండుగ చేసేటువంటి వారితో యేసయ్య లేరండి. ఎక్కడికి వెళ్ళారంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసయ్య ఎక్కడికి వెళ్తే, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి స్వస్థత పొందుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ యేసు ప్రభువారు ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, యేసయ్య దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి లేదు. ఉందంటారా? యేసయ్యని వెతుక్కుంటూ వచ్చి స్వస్థత పొందుకొని బాగుపడి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి లేదు గనుక యేసయ్యే వెతుక్కుంటూ వెళ్ళాడండి. హల్లెలూయా. ఆ యెరూషలేములో బెతెస్దా కోనేరు అనేటువంటి ఒక స్థలం ఉంది. అక్కడ ఒక 5 మండపాలు కట్టబడి ఉన్నాయట. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో ఒక దేవదూత ఆయా సమయాలలో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల్లో ఎవరు మొట్టమొదటగా ఆ యొక్క కోనేటిలో దిగుతారో ప్రియమైన దేవుని బిడ్డ, ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేసేది. హల్లెలూయా. మొట్టమొదటగా దిగాలి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ వ్యక్తికే స్వస్థత. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్థలాన్ని దర్శించటానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అక్కడ రోగులు ఒక్కరు ఇద్దరు కాదండి, గుంపులుగా పడి ఉన్నారట. అయితే యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గుంపులో ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాడో మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, 5వ వచనం చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావని వానిని అడుగగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తి బహుకాలము నుండి ఆ స్థితిలోనే పడి ఉన్నాడని యేసయ్య ఎరిగి, అక్కడ ఏమనుందమ్మా, ఆయన ఎరిగి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? స్వస్థత పడగోరుచున్నావా? స్వస్థపడాలన్న ఆశ నీకుందా? బాగుపడాలన్న ఆశ నీకుందా? అందరి వలె నడవాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఆశ నీకుందా అని అడిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తన బాధ అంతా యేసయ్యతో చెప్పుకున్నాడు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు భయంకరమైనటువంటి దుర్వాసన కొట్టేటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి చూడటానికి కూడా అసహ్యకరమైనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు వెతుక్కుంటూ వెళ్ళారండి? యేసు ప్రభు వారు వెతుక్కుంటూ జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఈయన అంటున్నాడు, అయ్యా చదువుదాం ఒకసారి.
6వ వచనం 7వ వచనం చదువు. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా అంటున్నాడు, అయ్యా ఆ కోనేటిలో నన్ను దించటానికి నాకు ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారంటండి సహాయం చేయటానికి? ఎవ్వరూ కూడా లేరు. 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది, నేను వెళ్ళి దిగి స్వస్థత పొందుకుని నా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడు. కానీ సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కానీ అతడికి ఆ పరిస్థితి నుండి విడుదల దొరకట్లేదు. అంటున్నాడు, అయ్యా దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ నేను మాత్రం దిగలేని స్థితిలో ఉన్నా. దిగాలని వెళ్తున్నా, ఈలోపు నాకంటే ముందుగా ఎవరో ఒకరు దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ నేను మాత్రం అదే స్థితిలో పడి ఉన్నానంటే యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నారో తెలుసా దేవుని బిడ్డ? ఇక్కడ వ్రాయబడి ఉంది 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాటలేమి మీకు తెలియనివి కాదండి. ఈ వాక్యం అంతా మీకు తెలుసు, కానీ ప్రభు అయిన దేవుడు మనకి ఎందుకో తెలియదు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నీవు నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళనగానే వెంటనే అతడు స్వస్థత పొంది, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా తన పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యక్తి ఆయా డాక్టర్ల వైద్యుల దగ్గరికి వెళ్ళలేదంటారా? చెప్పండి, వెళ్ళకుండా ఉంటాడా? తనకి తెలిసిన ప్రతి వైద్యుడిని సంప్రదిస్తాడు. ప్రతి సహాయం ఎక్కడి నుండి ఆయనకి సహాయం వస్తే అక్కడికి వెళ్ళి ఏం చేయమంటే అది చేస్తూ ఏవేవో ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి స్థితిలో ఆ మండపాల దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఆ రోజు ఏ విధంగా అయితే తన ప్రజల జీవితాల్లో కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు చేశాడో, యేసయ్య ఒక మాట అంటున్నాడు, నేను నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటండి యేసయ్య? ఆయన నిన్న నేడు ఈ రోజు కూడా ఏకరీతిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎలాంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడంటే ఎవ్వరు సహాయం చేయటానికి లేని స్థితిలో, ఒంటరితనములో, దిగులుతో, దుఃఖంతో, ఏంటి ఉదయం అనగా రాత్రి అనగా కన్నీటితోటి, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చేదు అనుభవాల గుండా అతడి జీవితం ముందుకు సాగుతున్నటువంటి ఆ వ్యక్తిని యేసయ్య జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లోకంలో ప్రజలు చూస్తే అందరూ ఉండి కూడా విడిచిపెట్టబడినటువంటి స్థితి కొందరు బ్రతుకుతున్నారు. మరికొందరి జీవితాలు వెలివేయబడినటువంటి జీవితాలు, ఎవ్వరు కూడా సహాయం చేయటానికి ముందుకు రానటువంటి జీవితాలు. కొంతమంది జీవితాలు చూస్తే ఇంకా అంతా కూడా అయిపోయింది, మాకు మరణమే శరణి, మాకంటూ ఎవరున్నారు, మాకంటూ ఏం మిగిలింది, ఇక మాకు చనిపోతే బాగుండు, ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాం. ఎవరి హృదయం చూసినా మమ్మల్ని వెలివేసినటువంటి జీవితాలే. మమ్మల్ని ఎవరు ప్రేమించేవారు లేరండి, అర్థం చేసుకున్నవారు లేరండి, దగ్గరికి తీసుకునే మా బాధ చెప్పుకుందామంటే వినేవారు లేరండి అనేటువంటి వ్యక్తులు అనేక మంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. వారిని ఒకసారి కదిపి, అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే బడబడా కన్నీళ్ళు వారి యొక్క కళ్ళల్లో నుండి కారుతూ మనం వినాలి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గంటలు వారి బాధను
పంచుకుంటూ ఉన్నారు. ఈ రోజు నాడు నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఈ స్థలంలో కూర్చున్నావేమో. ఒక్కసారి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనుషులతో నువ్వు ఎంతగా నీ బాధ చెప్పుకున్నా వారు వింటారు, సరేనమ్మా ప్రార్థన చేద్దామంటారు, చాలా మంచి మాట, వింటారు, మర్చిపోతారు, అయిపోతుంది. కానీ నువ్వు యేసయ్యతో నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖము, వేదన ఏంటో చెప్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు. మర్చిపోతాడంటారా? ఆయన మన పరిస్థితి ఏది కూడా మర్చిపోడు. ఏ సమయంలో నీకు ఆ కార్యం చేయటం నీకు అవసరమో ఆ సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో చదువుతూ ఉంటే షోమ్రోను ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు ఏముందండి. ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతుందంటండి. గాడిద తల 80 రూపాయలకు అమ్మబడుతూ ఉందంటండి. రాజుగారు గోడ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ వెళ్ళి రాజుగారితో మాట్లాడుతూ ఉంది, అయ్యా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అంటే, అమ్మా దేవుడు నీకు సహాయం చేయకుండా నేను నీకెలా సహాయం చేయగలను? ధాన్యం కావాలని, ఆహారం కావాలని అడుగుతావేమో, నా కొట్లలో ధాన్యం లేదు, ద్రాక్షారసం లేదు అనేసి అంటుంటే, అది కాదయ్యా, నిన్నటి దినాన్న ఈ మంది నాతో నీ బిడ్డని ఇవి వంట చేసుకుని తినేద్దాం, రేపటి దినాన్న నా కుమారుణ్ణి ఇస్తాను, రేపు నా బిడ్డను వండుకుని తిందామంటే నిన్నటి దినాన్న నా బిడ్డని ఇచ్చాను, వండుకుని తినేసాం. ఈరోజు తన బిడ్డను అడుగుతూ ఉంటే దాచిపెట్టి ఇవ్వటం లేదు, మాకు న్యాయం తీర్చంటే ఆ రాజుకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మాటలు విని బట్టలు చించుకుని ఏడ్చాడట. ఆ రాజు శరీరం మీద గోని పట్ట కనబడిందంటండి. అంటే రాజుగారు సైతం పస్తు పడేటువంటి దినాలు అవి ప్రియమైనటువంటి దేవుని జనాంగం. అంత భయంకరమైనటువంటి కరువు, కష్టం, దుఃఖం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితిలో రాజుగారు ఎలీషా దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతంలో ఒక ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? ఒక ప్రవక్త. ఎలీషా అనగా ఒక ప్రవక్త. ఈ ఎలీషా ఏం చేస్తూ ఉండేవాడంటే, సిరియనులు ఈ యొక్క ప్రజల్ని పట్టుకోవటానికి పొంచి ఉన్నప్పుడు ఇతడు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతడికి చూపించేవాడు, పలానా చోట శత్రువులు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు మేల్కొనండి అంటే, వెంటనే రాజుగారికి ఆ మాట తెలియపరచగా వెళ్ళి చూస్తే నిజంగా ఎక్కడైతే వారు ఉన్నారని ఎలీషా చెప్పాడు, ఆ చోట శత్రువులు ఉండేవారు. వారి చేతిలో నుండి వీరు భద్రం చేయబడి కాపాడుకుంటూ ఆ దేశాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు రాజుగారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రాజుగారు ఏమంటారంటే, ఎలీషా తల అతడి మీద ఉండటానికి వీల్లేదు. ఏమంటున్నాడండి? ఎలీషా తల తన మీద ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి అతని తల తీసేయి అనేసి అంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకని కరువు రావటానికి ప్రవక్త కారణం అంటారా? చెప్పండి ఏమ్మా, ప్రవక్త కారణం అంటారా? నిజంగా ఈ రోజునాడు చూస్తే ఏది వచ్చినా సరే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజల మీదే సనగటం గొనగటం, దేవుని సేవకుల మీదే సనగటం గొనగటం, వారిని అపార్థం చేసుకోవటం చాలా ఎక్కువ. అది ఈ దినాల్లో మాత్రమే కాదు, కానీ ఆ దినాల నుండి కూడా ఉంది. ఆ విధంగా సైనికుడు వెళ్తూ ఉంటే ఆ వెనక రాజుగారు కూడా తనతో పాటు వస్తాడు. ఈలోపు ఎలీషా ఏమంటాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడు అంటాడు, ఇంత భయంకరమైనటువంటి కరువు ఏంటి పరిస్థితి అని రాజుగారు అతన్ని అడిగినప్పుడు ఈ యొక్క ఎలీషా అంటాడు, రేపు ఈ వేళకి ఇక్కడ సమృద్ధిగా ఆహారం అమ్మబడుతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడండి? రేపు ఈ వేళకి సమృద్ధిగా ఆహారం అమ్మబడుతుంది. ఎంత కరువు ఎందుకు వచ్చిందండి? పంటల పండగ కరువు అంటే కాదు కాదు. సిరియనులు ఇశ్రాయేలు ప్రజల్ని పట్టుకోవటానికి తన సిరియా రాజు తన సైన్యం అంతటిని తీసుకుని వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేశాడు. వీరు బయటికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినే పరిస్థితి లేదు. వారి దగ్గర ఉన్నదంతా కూడా వండుకుని తినేసరి అయిపోయింది, ఖాళీ అయిపోయింది. మరలా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే కానీ వారి దగ్గర ఆహారం అనేది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో బయటకు అడుగు పెడితే శత్రువులు చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎలీషా అంటున్నాడు, రేపు ఈ వేళకి ఇక్కడ ఆహారం అమ్మబడుతుందంటే ఈ రాజు నమ్మట్లేదు. రాజు ఎవని చేతి మీద ఆనుకున్నాడో ఆ దేవుడైన యెహోవా పరలోకపు ఆకాశపు కిటికీలు విప్పినా సరే ఆ కార్యం జరగదు. ఏమంటున్నాడండి?
ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా సరే ఆ సమృద్ధిని మేము చూడలేం. అటువంటి కార్యం జరగదు అనేసి ఎన్నో నెలలు బట్టి ఆకలితో పస్తులుంటున్నాం, భయంకరమైనటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తున్నాం, కానీ కార్యం జరగలేదు. ఈరోజు నీవు అంటున్నావు రేపు జరిగిపోతుందా, మేము చూస్తామంటే నిశ్చయంగా కార్యం జరుగుతుంది. నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు తిననే తినవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నిజమా అలా జరిగిందా అంటే, ఒక రాత్రికాల సమయంలో ఏమైందంటే గుర్రాలు రథాలు గొప్ప సమూహముతో వచ్చినట్లుగా ఆ ప్రభు అయినటువంటి దేవుడు సిరియా సైన్యానికి శబ్దాలు వినిపింపజేశాడంటండి. హల్లెలూయా. ఎవరికి శబ్దాలు వినిపింపజేశాడండి? ఇశ్రాయేలు ప్రజల్ని ముట్టడి వేసినటువంటి సమూహానికి గొప్ప రథాలతో గుర్రాలతో లక్షలాది మంది వస్తున్నట్లుగా ఒక శబ్దం వినబడేసరికి ఇప్పుడు వీరు అనుకుంటున్నారు సిరియా సైన్యం ఇశ్రాయేలు రాజు ఐగుప్తు రాజును ఆశ్రయించి హిత్తీయుల రాజును ఆశ్రయించి వారికి బెత్తిమిచ్చి వారిని తన పక్షాన చేసుకుని మా మీద యుద్ధానికి వస్తున్నాడు. అమ్మో, అంత బలమైనటువంటి దండు మా మీదకి వస్తే మేము బ్రతకం, మేము ఖచ్చితంగా చచ్చిపోతామనేసి ప్రియమైన దేవుని బిడ్డ, కట్టబడిన గాడిదలు కట్టబడినట్లుగానే ఎక్కడ ఉన్నవి అక్కడ ఉన్నట్టుగానే ప్రాణాలు మాత్రం దక్కితే చాలనేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రాత్రికి రాత్రే సంద చీకటిలో పారిపోయారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన పక్షాన వింత కార్యాలు చేయగలిగిన దేవుడా కాదమ్మా? గొప్ప కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, వింత కార్యాలు, సాహస కార్యాలు జరిగించటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కుష్టి వ్యాధి గలవాడు అనుకుంటున్నాడు, వ్యాధిగ్రస్తుడు అనుకుంటున్నాడు, నాకెవరూ లేరు, నేను ఇలా చచ్చిపోవలసిందే, నాకు సహాయం చేయటానికి నాకంటూ ఎవరున్నారు, నా స్థితి ఇంతే. ఈరోజు కూడా చాలామంది అనుకుంటారు, మేము చాలా పేదవారమండి, మేము మంచి ఇల్లు కట్టుకోగలమా, మా పిల్లలు యవ్వన ప్రాయంలోకి వచ్చారు, వారికి వివాహాలు చేయగలమా, ఎన్నో సంవత్సరాల నుంచి నా గర్భం ముయ్యబడింది, నేను పిల్లల్ని కనగలనా, నా జీవితంలో నేను మేలు చూడగలనా అని ఎంతోమంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నిరాశల ఈ స్థలంలో ఉండొచ్చు. కానీ ఒకటి నమ్ము, నువ్వు నమ్ముతున్నటువంటి ఆ ప్రభు అయినటువంటి దేవుడు నీ శక్తికి మించిన గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద అవిశ్వాసంతో ఉన్నంత కాలము కూడా దేవుని కార్యాలు నీ జీవితంలో, దేవునికి నీకు మధ్య అడ్డుపడేదేంటో నేను చెప్తాను, జ్ఞాపకం చేసుకో. అవిశ్వాసమే అడ్డుపడుతుంది. ఏం అడ్డుపడుతుందండి? అవిశ్వాసం. ఈ అవిశ్వాసం అనే తెరని, ఆ వస్త్రాన్ని నువ్వు తీసివేస్తే ప్రియమైన దేవుని బిడ్డ గొప్ప కార్యాలు, శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఒక సావుకుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడంటండి. ఆయన కళ్ళ ముందు ఒక ఆమె భయంకరమైనటువంటి పేదరికంలో చాలా దీనస్థితిలో ఉన్నటువంటి ఆమె కనబడితే తన దగ్గర ఉన్నదంతా కూడా ఆమెకి ఇచ్చే అన్నాడు దేవుడు. విశ్వాసంతో ఇచ్చేశాడు. సార్జీలకు కూడా డబ్బులు లేవంటమ్మ జోబులో. ఇచ్చేశాడు, ఉన్నదంతా కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాడు. ఆ బస్సు ఎక్కాలంటే టికెట్ తీయాలి. అలా కూర్చున్నాడు. ప్రభా ఏం చేయమంటావు? ఏమన్నావు? నేను ఇచ్చేసాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నువ్వు వెళ్ళి ఎక్కువ కూర్చో అనేసి అన్నాడట ప్రియమైన దేవుని బిడ్డ. చివరిగా ఈయన ఎక్కాడట. అయితే లాస్ట్లో అనౌన్స్మెంట్ చేశారంట, ఈ యొక్క బస్సులో లాస్ట్ టికెట్ ఒకటి ఫ్రీ టికెట్ ఉంది, లాస్ట్ ఎవరైతే ఎక్కితే వారికి ఫ్రీ టికెట్ ఇస్తామనేసి అన్నారట. ఎంత దూరం ప్రయాణం చేసినా దేవుడు కార్యం చేశాడా? లేదండి. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు దేవుని బిడ్డ, శక్తివంతమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఆయన నా జీవితంలో కార్యాలు జరగాలంటే నేనేం చేయాలంటే ఆయన ఏం చెప్తున్నాడు ఆ విధంగా జీవించటమే నీ దేవుడు నీ నుండి కోరుకునేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రాణాలు దక్కితే చాలని పారిపోయారు సిరియా జనులంతా కూడా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ ప్రాంతంలో కొంతమంది కుష్ఠవ్యాధి గలవారు ఉన్నారండి. కుష్ఠవ్యాధి గలవారు ఎక్కడుండేవారండి? ఎవరని చెప్పగలరా?
ఊరు వెలుపల ఉండేవారు, గ్రామంలోకి వారిని రానిచ్చేవారు కాదు. వారు శపించబడిన వారు, నిషేధించబడినటువంటి వారు, అంటరాని వారని ఎవ్వరూ కూడా వారిని దగ్గరికి తీసుకునేవారు కాదు, గ్రామంలోనికి రానిచ్చేవారు కాదు. వారిలో వారు మాట్లాడుకుంటున్నారంట, మనం చాలా దినాల నుంచి ఆకలితో ఉన్నాం, ఇక్కడ ఇలానే ఉంటే ఆకలితోనే చచ్చిపోతాం. అలాగని మనం శత్రువులు ముట్టడి వేశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మీద జాలిపడి ఏమన్నా పెడతారు, మన కడుపు నిండుతుంది, లేకపోతే చంపేస్తే చచ్చిపోదాం. కాబట్టి ముట్టడి వేసినటువంటి సిరియా జనుల దగ్గరికి వెళ్దామని వారు ఆలోచించుకుని మాట్లాడుకుని వారి దగ్గరికి వెళ్ళటం జరిగిందంటే. హల్లెలూయా. ఒక మాట ఆలోచించండి, ఏ రోజు రానటువంటి ఆలోచన ఆ రాత్రి వీరికి ఆలోచన రావాలా? అది దేవుడి కార్యం కాదంటారా? దేవుడు వారి హృదయాల్ని ప్రేరేపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ప్రేరేపించాడంటే సిరియనులు వారు గుడారాలు విడిచి పారిపోయారు అని మాట ఇశ్రాయేలు యొక్క రాజుకి తెలియపరచడం కోసం ఈ కుష్టి వ్యాధి కలిగిన వారి యొక్క హృదయాలని దేవుడు ప్రేరేపించాడు. వీరు వెళ్ళి ఆ సిరియా జనుల యొక్క గుడారాల్లో చూస్తే, ఏ గుడారంలో చూసినా ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా కనబడట్లేదండి. కట్టబడిన గాడిదలు కట్టినట్లుగానే ఉన్నాయి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఈ వార్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు తిన్నా మట్టుకు తిన్నారు, కడుపార దోచుకున్న మట్టుకు దోచుకున్నారు. తీసుకోవటం, వెళ్ళి దాచిపెట్టుకోవటం, తీసుకోవటం, దాచిపెట్టుకోవటం. మరలా వారిలో వారు మాట్లాడుకుంటున్నారు, ఇలాగా ఉన్నదంతా మనమే తీసేసుకుని మనం దాచేసుకుని ఈ వార్త మన ప్రజలకు చెప్పకపోతే ఏదో భయంకరమైన నష్టం మనకు వచ్చేస్తుంది. కాబట్టి వార్త రాజుగారికి తెలియపరచాలని ప్రియమైన దేవుని బిడ్డ ఆ వార్త అక్కడ ఉన్నటువంటి రాజుగారి సైనికులకి చెప్పటంతో అప్పటికీ రాజుగారు నమ్మట్ల. ఎంత అవిశ్వాసం కలిగినటువంటి రాజో చూడండి. ఆయన ఇశ్రాయేలు యొక్క రాజు ఏమంటున్నాడంటే, ఆ సిరియా జనులు లేరనుకుని మనం వారి గుడారాల్లోనికి వెళ్ళి వాటిని దోచుకుంటూ ఉండగా వారు వెళ్ళి పొలాల్లో దాక్కున్నారేమో, వచ్చి మనల్ని ప్రాణంతోనే పట్టుకోవటానికి ఇలా ప్లాన్ చేస్తుంటారంటే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యో ఇంతమంది ఆకలితో చచ్చిపోతున్నారు, ఒక్కరు 5గురు నశించిపోవటం పెద్ద విశేషమేం కాదు, ఒక 5గురిని పంపించి వారు ఒకవేళ ఎక్కడైనా పొంచి ఉన్నారేమో వెతికి సమాచారం తీసుకొస్తే మంచిది కదంటే, ఆ మాటను బట్టి కొంతమంది వ్యక్తుల్ని ఆ యొక్క సైనికులు సిరియా దండుపేటలో ఉన్నటువంటి ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి ఆ చుట్టూ చూసి ఆ పొలాలన్నీ వెతికినప్పుడు ఎక్కడ వారు కనబడలేదు. వచ్చి చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, పారిపోతూ ఉన్నప్పుడు ఎలాగైతే దారి పొడుగున వస్తువులు, వస్త్రాలు పడేసుకుంటూ వెళ్ళిపోతారో వారు వెళ్ళిన మార్గం అంతా మేము చూసాం. దారి పొడుగున కొన్ని వస్తువులు, వస్త్రాలు, చెప్పులు ఇవన్నీ కూడా పడి ఉండటం మేము చూసాం. వారు ఆ గుడారాలు విడిచిపెట్టి పారిపోయారు అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ వెంటనే వెళ్ళి వారు తెచ్చుకున్నటువంటి ఆహారము, వస్తువులు ఇవన్నీ కూడా వీరు స్వాధీనపరుచుకుని, ఎలీషా ఏ సమయంలో అయితే అన్నాడో రేపు ఈ వేళకి షోమ్రోను గుమ్మముల యొద్ద ఒక మానిక సన్నని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే సమృద్ధిగా ఆహారం అమ్మబడుతుందని ఎలా అయితే చెప్పాడో అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎలీషా చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎలీషా ఏమని సెలవిచ్చాడో, నువ్వు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని
తినకుందు అన్నాడు. దేన్ని తినకుందు అన్నాడు? ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే యెహోవా సెలవిచ్చినదేమనగా 7వ అధ్యాయము 1వ వచనం నుండి యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రేను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానిక యవ్వలను అమ్మబడును. హల్లెలూయా. ఎవరు సెలవిచ్చారంటండి? ఎలీషాకి తనంతట తాను చెప్పిన మాట కాదది, యెహోవా సెలవిస్తున్నాడు. ఈ విధంగా రేపు ఈ వేళకి జరుగుతుందంటే రాజు ఏమన్నాడంటే అలా జరగదు. దేవుడు పరలోకపు ఆకాశపు కిటికీలు తెరిచిన అట్టి కార్యము జరగదని అవిశ్వాసపు మాట పలికాడు. నిజంగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఎలీషా చెప్పినటువంటి మాటలు ఎన్నిసార్లు జరగలేదండి? జరిగినాయా లేదమ్మా? ఎన్నో మార్లు జరిగినాయి. విశేషమైనటువంటి కార్యాలు జరిగాయి ఎలీషా ద్వారా. కానీ అవన్నీ చూచినప్పటికీ కూడా ఈ రాజులో మాత్రం విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావం అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా వచ్చే సమస్యలు శ్రమలను బట్టి ఏమనుకుంటాం అంటే ఈ పరిస్థితులు ఇక మారవు, ఇంతే అన్నట్టుగానే మనం ఉంటాం. కానీ లేదు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడని కొన్ని భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిరీక్షణ ఉంటుందంటారా? ఉంచగలమా? ఉండదండి. ఈ పరిస్థితిలోంచి నేను ఇంకా విడిపింపబడలేను అనేటువంటి అవిశ్వాసపు ఆలోచనలే ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, అలాంటి పరిస్థితిలో కూడా నీ విశ్వాస నిరీక్షణ కలిగి ఉంటే అలాంటి పరిస్థితుల నుండి నీ విడిపించబడతావు. హల్లెలూయా. ఇక్కడ వెంటనే అన్నాడు, అలా జరుగుతుంది, నువ్వు కన్నులారా చూస్తావు కానీ దానిని తినవంటే. అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అదే సమయం వచ్చింది. రాజుగారి కంట గుమ్మముల దగ్గర నిలబడి పరిస్థితి నియమించబడిందంటే గుమ్మముల దగ్గర నిలవబెట్టారు. ఈలోపు ఆహారం లేక అప్పటికే ఎన్నో దినాల నుండి ఉపవాసం పస్తులతో ఉన్నారేమో. ఆహారం అమ్ముతూ ఉండగా త్వరగా తీసుకెళ్ళాలి, వండుకు తినాలి, ఒకవేళ ఆలస్యం చేస్తే ఆహారం అయిపోతుందేమో, మరలా పస్తుండాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కంగారుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఒకరిని ఒకరు తోచుకుంటూ త్రొక్కుకుంటూ ఉండగా రాజుగారు గుమ్మం ఎదుట నిలబడ్డాడు. ఆ సమయంలో అతన్ని కూడా త్రొక్కగా ప్రియమైన దేవుని బిడ్డ జనులు త్రొక్కగా అతడు అక్కడికక్కడ మరణం అయిపోయాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే అవిశ్వాసపు మాట అనేది చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది. ఏమ్మా, ఈ రోజునాడు చాలామంది వాక్యం వింటూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నేను మేలు చూస్తానని కొంతమంది అనుకుంటారు. ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. మరి కొంతమంది అనుకుంటారు ఎన్నోసార్లు వాక్యాలు చెప్పారు, ఎన్నోసార్లు మేమున్నాం, అప్పుడు జరగని కార్యాలు ఇప్పుడు జరుగుతాయా అని మరికొంతమంది పెడచో పెడతారు కొన్ని మాటలు. వారి జీవితాల్లో నిజంగానే జరగవు ప్రియమైన దేవుని బిడ్డ. నిన్న ఒక ఆమె సాక్ష్యం ఇచ్చారు ఉందూరు ప్రాంతంలో. ఏంటంటే చాలా భయంకరమైనటువంటి గడ్డు సమస్యల్లో ఉంది ఆమె. అయితే భర్తకు చూస్తే ఉద్యోగం లేదు, పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి లేదు, చదువుతున్నటువంటి పిల్లలకి ఫీజు కట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎంత భయంకరమైన కష్టం అంటే కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఆమె ప్రతి వారం మందిరానికి వచ్చేది, విన్న ప్రతి వాక్యానికి కూడా ఆమె రెస్పాండ్ అయ్యి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా సారిపాత వెధవరాల జీవితంలో చేసిన కార్యాన్ని నా జీవితంలో ఎందుకు దేవుడు చేయడు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడమ్మా, నా జీవితంలో కార్యం చేస్తానన్నాడు, నీకు మేలు చేస్తానన్నాడని వాక్యం వినంగానే చక్కగా వచ్చి ఆవిడ చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయేది. ఉద్యోగం లేదు, పరిస్థితులు అట్లానే ఉన్నాయి కొన్ని వారాలు. నిన్నటి దినాన్న ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే మంచి శాలరీతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మంచి ఉద్యోగం తన భర్తకు వచ్చిందంటండి. హల్లెలూయా. అప్పటి వరకు ఉద్యోగం లేదు. ఆమె అనుకోవచ్చు కదా, ఎన్నో సంవత్సరాలు బట్టి ఉద్యోగం లేదు, ఈరోజు పాస్టమ్మ గారు వాక్యం చెప్పారు, దేవుడు నాతో మాట్లాడు, ఇప్పుడు వస్తుందా? అప్పుడు రానటువంటి ఉద్యోగం ఈరోజు వస్తుందా? నా పరిస్థితులు మారతాయి అనుకుంటే ఆమెకి ఆ మేలు కలిగేది కాదు. కానీ విశ్వసించిన వాడే మాట్లాడతాడు, అవునా కాదండి? ఆమె విశ్వసించింది కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడండి, ధైర్యపరచబడ్డానని వెళ్ళిపోయింది. విన్ని విశ్వసించిన కొన్ని దినాల్లోనే ఆమె
కార్యాన్ని చూసింది. కానీ దేవుడు ఎంతగా ఆమెను ఒక్కసారిగా, దేనికోసమమ్మా, నేను నా మట్టుకు నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్ను లేవనెత్తుతానంటున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడని వచ్చి కన్నీటితో విశ్వసించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ విశ్వాసంతో వెళ్ళింది. కొద్ది దినాల్లోనే కార్యాన్ని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరి జీవితాల్లో కార్యాలు జరుగుతాయంటే విశ్వసిస్తేనే కార్యాన్ని చూడగలుగుతారు. ప్రభు అదే అంటున్నాడు, కొండంత బండంత విశ్వాసం మనం కలిగి ఉండమంటలేదు, కానీ కొంచెం ఆవగింజంత విశ్వాసం చాలు. నిజంగా నాకు అనిపిస్తుంది, ప్రభు ఆవగింజంత విశ్వాసాన్ని కూడా మేము కలిగి ఉండలేకపోతున్నామా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నిశ్చయంగా నమ్మితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. అనుకోవద్దు, ఎన్నో ఉపవాస ప్రార్థనలో వచ్చాము వెళ్ళాము, జరగట్లేదు, ఈరోజు జరుగుతుందంటే ఎన్నో సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో పడి ఉన్నాడంట మా వ్యాధిగ్రస్తుడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒకానొక సమయం వచ్చింది, యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈరోజు కూడా యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చునుగాక, నీ అవసరత తీర్చబడునుగాక, నీ నోటి నిండా ప్రభు అయిన యేసు నవ్వుంచునుగాక, క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుదుగాక, ఎవరి చేత తృణీకరించబడుతున్న వారి చేత ప్రేమించబడుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో సహవాసం సాగటం అంటే అది విశ్వాసంతోనే మనం అడుగులు వేయాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. దేని ద్వారా జీవిస్తాడండి? విశ్వాసం ద్వారా జీవిస్తాడు. ఇతడు సేవకుడు చెప్పాడు కదా, కార్యం జరుగుతుంది, మేము ఆ సమృద్ధిని చూస్తాం, అనుభవిస్తామని రాజు నమ్మి ఉంటే గనక అతడు ఖచ్చితంగా దాన్ని అనుభవించేవాడు. కానీ అన్నాడు, ఇలా జరగదని కొట్టుపడేశాడు అంతే. వెంటనే సేవకుడు అన్నాడు, నువ్వు చూస్తావు కానీ ఆహారాన్ని తినవన్నాడు. ఎలీషా చెప్పిన ప్రకారము ప్రజల చేత త్రొక్కబడి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కొన్ని నష్టాలు, కొన్ని దుఃఖాలు మన నోటి ద్వారా మనమే కొని తెచ్చుకుంటామేమో అనిపిస్తుంది. ఇతడు తన నోటి ద్వారానే తెచ్చిపెట్టుకున్నాడు. ఏంటండి? కీడు. ఏమైందంటే నోటి ఫలం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఒకసారి తీద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. జీవమరణాలు దేని వశంలో ఉన్నాయంటండి? నాలుక వశం. దాని యందు ప్రీతి పడువాడట, ఆ ఫలాన్ని ఏం చేస్తాడమ్మా? తింటాడంటండి. నోటు ఫలాన్ని అనుభవిస్తాడు, తింటాడు. కాబట్టి మేలైనటువంటి మాటలు, ఘనమైనటువంటి మాటలు మన నోట రావాలి, కానీ చెడ్డ మాటలు మాత్రం రావటానికి వీల్లేదు. యేసయ్యతో ఎక్కువ సహవాసం చేస్తూ ఎక్కువ వాక్యాన్ని చదివేవారు తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే భయం. ఏ మాట మాట్లాడితే ఏ నష్టం వస్తుందో, ఎవరికి బాధ కలుగుతుందో, ఒకవేళ మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తే ఎదుటివారు మళ్ళీ బాధపడతారేమని తన నాలుకను కాచుకొని వాడు తన్ను తాను భద్రపరుచుకుంటాడంట. మా జాగ్రత్త వినండి. హల్లెలూయా. నాలుకను కాచుకునేవాడు తను తాను భద్రం చేసుకుంటాడు. ఏ కీడు వాని మీదకి రాదంట. ఓరకొనక మాటికి మాట్లాడేవాడు కీడులో పడిపోతాడంటండి. నాశనాన్ని తీసుకొచ్చేస్తుందంట. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎలీషా పలికాడు, రేపు ఈ దినానికి ఈ సమయానికి ఖచ్చితంగా ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంటుంది, మనం తింటామంటే రాజు నమ్మలేదు. కానీ నమ్మిన వారందరూ కూడా చక్కగా సంతోషంగా ఆహారాన్ని తిన్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా జీవించారు. కాబట్టి ఎప్పుడు కూడా అవిశ్వాసపు ఆలోచనలు అనేవి మీ జీవితంలోనికి రానియొద్దు. దేవుని వాక్యం సత్యమైంది, యథార్థమైంది. దేవుడు నేను చేస్తాను అని నీకు మాట ఇచ్చాడు అంటే గనక ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు, బాగు చేశాడు. తన బ్రతుకు మునుపులాగా లేదు. యేసయ్య దర్శించిన తర్వాత ఆయన యొక్క శరీరంలోనికి ఆరోగ్యం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఈరోజు ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, నా స్థితి అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఒకానొక దినమందు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ దినాన్న మునుపున్నట్లుగా నీ స్థితిగతులు ఉండవు, కానీ నిత్య ఆనందం సంతోషంతో నడిపించబడతావు. హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో ముద్రించి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపును గాక.